అన్యోన్ గైస్, వెల్కమ్ టు శ్రీన్యా వ్లాగ్స్. మీరు రెగ్యులర్గా తినే దమ్ బిర్యానీ బోర్ కొట్టిందా మీకు? అయితే మీరు ఖచ్చితంగా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేయాల్సిందే. రెసిపీ చాలా సింపుల్, వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. సో ఆ రోజు మా ఇంట్లో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మా తమ్ముడు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడనమాట. సో మమ్మీ ఎప్పటి నుంచి చెప్తున్నారనమాట అక్కకి, తమ్ముడు వచ్చిన తర్వాతే బిర్యానీ చేయని చెప్పి. సో మా అక్క ఏం చేసిందంటే, మా అక్క ఒక్కతే కాకుండా తమ్ముడిని కూడా హెల్ప్ తీసుకొని చేపించింది అనమాట వాడితోని. మీకు ఇక్కడ మా తమ్ముడు కనిపించట్లేదు, కానీ వీడియో ముందుకెళ్లే కొద్దీ వాడు కనిపిస్తాడు. వాడు కూడా అక్కకి చాలా హెల్ప్ చేశాడు అనమాట ఈ బిర్యానీ చేయడంలో. ఇదైతే మేము ఫస్ట్ టైం ట్రై చేసాము, ఎలా ఉండిద్దో టేస్ట్ అనుకున్నాం కానీ బట్ ఎప్పుడు చేసేంత టేస్టీగా లేదు, కానీ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా అదే దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనే చెప్తాను నేను. యాక్చువల్లీ దమ్ బిర్యానీయే చేద్దాం అనుకుంది, కానీ లాస్ట్ మినిట్లో ప్లాన్ అంతా చేంజ్ చేసింది అనమాట. చూడ్డానికి మాత్రమే కాదు, తినడానికి కూడా చాలా బాగుందిలేండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ? ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో రెసిపీ షేర్ చేయండి, సో దట్ నేను మా అక్కని అలా చేయమని చెప్పి అడుగుతాను ఈసారి. చూసారా, మనం ఇలా మాటల్లో ఉండగానే మన బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే టాప్ నాచ్ అని చెప్పను, కానీ చాలా బాగుంది. అంతే, వీడియో బాయ్.